किसे डालते हैं ना बाबजान अन्न रोन तेरिक राना बाबजान अन्न కొంచెం వెనక్కి ये वोटा फैन वोट डालो माँ भैया गाने वाले सबको बोलो नाश्ते फैन वोट डालो माँ फैन वोट डालो అందరికీ నమస్కారం. ఈరోజు ప్రచార నిమిత్తం 22వ వార్డులో రావడం జరిగింది. ప్రజలు ఈ వాలంటీర్లను రద్దు చేసి ఈ పెన్షన్లను ప్రతి ఒక్కరికి సచివాలయానికి పోయేటట్టు చేసిన చంద్రబాబు నాయుడుకు ప్రతి ఒక్కరు చూసూ చెప్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మేము బుద్ధి చెప్పి మా ఇంటికి పొద్దున్న 5 గంటలకు ఇట్లా వాలంటీర్లు వచ్చి నవ్వుతా పెన్షన్ ఇస్తుంటారో అలాగే మాకు ఇంకా ముందుగానే రావాలంటే జగనన్న అవసరమని ప్రతి ఒక్కరు గుర్తించినారు, గ్రహిస్తున్నారు. అదేగాక నేను పవిత్ర రంజాన్ మాసంలో ఉమ్రాకు పోయి వచ్చినాను. దీనికి కానీ మన ఆపోజిట్ పార్టీ రాజకీయం చేస్తూ ఉంది. వాళ్ళ విఘ్నతగా నేను వదిలేస్తున్నాను. అదేగాక మన జగనన్న పోయిన సోమవారం కదిరికి ఇఫ్తార్ విందుకు వచ్చినారు. వాళ్ళకు ఇఫ్తార్ విందుకు దానికి కానీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. అంటే వాళ్లకు మతతత్వ ఏ పనులు చేసినా ఇఫ్తార్ విందుకు వచ్చినా మేము ఉమ్రాకు పోయినా ప్రతి దానికి రాజకీయం చేస్తున్నారు. ఇది రాబో రోజుల్లో ఇదంతా జరగదని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. అదేగాక ఈ 22వ వార్డులో ఈరోజు ప్రజలు జేజేలు పడుతున్నది చూసి నేను అనుకున్నాను ఇంకా ఎలక్షన్ అనేది ఏమీ లేదు అని. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఏమంటే వచ్చే రోజుల్లో వచ్చే ఎలక్షన్లలో మే 13వ తేదీ ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గ ప్రజలు కదిరి నియోజకవర్గ ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ శాంతమ్మక్కకు పార్లమెంట్కి పంపవలసిందిగా మరియు నాకు అసెంబ్లీకి పంపవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మీరందరికీ నేను వేడుకుంటూ నేను ముగిస్తున్నాను. ఈరోజు కదిరి మున్సిపల్ పరిధిలో 22వ వార్డు ఇస్మాయిల్ గారి వార్డులో మన సోదరులు అభ్యర్థి అయిన హాజీ మక్బూల్ గారు ఈ వార్డులోకి వస్తుంటే ప్రజలు చూసి బ్రహ్మరథం పడుతున్నారు. అవ్వాతాతలైతే తల మీద చేయి పెట్టి నా పిల్లోడు నువ్వు నీకు తప్పకుండా ఓటేసి గెలిపిస్తాం, మాకు ఇంటి దగ్గర పెన్షన్ కూడా పంపించే జగనన్న కూడా ముఖ్యమంత్రిగా చేస్తాం రాష్ట్రంలో అని చెప్పి వారు చెప్తున్న మాటలు చూస్తుంటే నిజంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పక తప్పదు. కాబట్టి ఈరోజు ఏ నియోజకవర్గంలో ఎక్కడ పోయినా కూడా మొన్నటి రోజు చూశారు కదిరి నియోజకవర్గానికి ఇఫ్తార్ విందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తే ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఇసుక వేస్తే రాలంత జనం స్వచ్ఛందంగా వచ్చారంటే దీన్ని అర్థం చేసుకోవాలా. ప్రజలు ఎంత అభిమానంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారో అదేవిధంగా కదిర్లో కూడా మక్బూల్ అహ్మద్ గారికి ఏ విధంగా బలపరుస్తున్నారో ఆయన గెలిపించాలని చెప్పి ఎంత తపన పడుతున్నారనేది మొన్న ఇఫ్తార్ విందుకు జగన్ గారు వచ్చినప్పుడు చూశారు. కాబట్టి కదిరి నియోజకవర్గ ప్రజలందరూ గ్రహించాలి, ఏదైతే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉన్నాయో
ఈ పథకాలన్నీ కూడా గతంలో ఏ విధంగా మనకి ఇంటికి చేర్చే విధంగా వాలంటీర్ల ద్వారా అన్ని పథకాలు నవరత్నాలతో సహా ఎన్ని డబ్బులు ఈ కుటుంబానికి వచ్చాయని చెప్పి మీ కుటుంబానికి వచ్చాయని చెప్పి ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే మీరు జీవితంలో కూడా వేరే పార్టీకి ఓటు వేయరు. కాబట్టి ఈ ఎన్నికల్లో జరగబోయే ఎన్నికల్లో మన మక్బూల్ గారికి బ్రహ్మరథం పట్టి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి శాంతమ్మకు కూడా బ్రహ్మాండంగా మంచి మెజారిటీతో కదిరి నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఓట్లేసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. बोले तो पढ़े बच्चों से बोल को जरा ఎంత 10,000 వచ్చింది కదా. సాధ్యం ఇవి కాబట్టి జగన్ అన్నకు మీరంతా ఓటేయాలా, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలా. चांद सी होती है रोशनी सितारों से नहीं, एक सी होती है मोहब्बत हजारों से नहीं. खुशी होता बुड्डू दुबई में आया था, घर सो रहे थे, दुबई में आया था.